ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ సరికొత్త బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించింది. క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లు ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికాతో అణు ఒప్పందం చర్చలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దాడులతో పశ్చిమాసియాలో అనిశ్చితి ఏర్పడింది. ఇరాన్ ప్రధాన ఆర్థిక జీవనాడిపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రం ది సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దాంతో ఒకదాని తర్వాత ఒకటి 11 నిల్వ ట్యాంకులు పేలిపోయాయి. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.